ఆ శక్తి కేంద్రంలో దేవత కేంద్రాల్లో మనస్సు ప్రయాణం చేపించి అందులోనే మనస్సు స్థిరం చేసుకోరు, అందులోనే ధ్యానంలో లయమవుతాం. కాబట్టి ఉదాహరణకి ఆజ్ఞాచక్రంలో ముందు ముందు మీరు నేర్చుకునే జ్యోతి దర్శనము, జ్యోతి ముద్ర, వీటి ద్వారా ఆజ్ఞాచక్రంలో లయమైనప్పుడు ఏమైందంటే అది పరమాత్మ స్థానం, పరమశివుని స్థానము. అలానే కృష్ణ భగవానుడు ఆ శక్తి కేంద్రము. ఈ శక్తి కేంద్రం లైట్ అవటం వలన మన యొక్క పాపభారాలు కొన్ని క్షమించే విధంగా అవి ప్రక్షాళన జరిగిద్ది. అంటే మనం ఏదైనా మనకు తెలియక తప్పు చేసినప్పుడు వాటిని క్షమాగుణం ఉంటుంది కదా, విశ్వానికి కూడా క్షమాగుణం ఉంటుంది, భగవంతుడికి కూడా క్షమాగుణం ఉంటుంది, గ్రహదేవతలకు కూడా క్షమాగుణం ఉంటుంది. ఆ క్షమాగుణం ఉండటం వల్ల మన చేసే సాధన వలన అవి పాప భారాలు తగ్గించబడతాయి. ఎందుకు